హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంక ఈరోజైతే నేను సొరకాయతో స్వీట్ అయితే చేస్తానండి. అదే ఆనపకాయ అంటాం కదా! కొంతమందైతే ఆనపకాయ అంటారు. కొంతమందైతే సొరకాయ అంటారు. దీంతో అయితే నేను స్వీట్ అయితే చేశానండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. అయితే ఫస్ట్ టైమ్ కదని చెప్పి నేను తక్కువ క్వాంటిటీ అయితే చేశాను. కానీ చాలా బాగా నచ్చింది అందరికీ కూడాని. ఇంక ఈ సొరకాయనైతే పైన తొక్కంతా తీసేసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మనం కట్ చేసుకొని లోపల ఉన్న పార్ట్ అయితే తీసేయాలి. మనం స్వీట్‌కి ఉపయోగించేది పైనున్న పార్ట్‌నే ఉపయోగిస్తాము. ఈ లోపల గింజలు తర్వాత కింద వరకు కొంచెం తీసేసుకోవాలి. ఎందుకంటే పైన కొంచెం స్పాంజీలా ఉంటది గదా! ఇంకా ఆ పార్ట్‌నయితే తీసేసుకోవాలి. మనకి లోపల ఉన్న బయటనున్న గ్రీన్ పార్ట్‌నయితే ఉంచుకోవాలి. చూసారు కదా! అక్కడక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదా! ఇంక ఈ గింజలు ఎక్కడ లేకుండా అయితే తీసేసుకోండి మీరు. కానీ ఇంత అనపకాయ తీసుకున్న మొత్తం మనం తురుముకున్నప్పటికైతే కొంచెం అయింది నాకు. చూసారు కదా! ఇలాగైతే మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం తురుముకోవాలి. మీరు దీనితోటి ఇలా తురిమేసుకోవాలి సన్నగా మనకి కొబ్బరి కూర ఎలా వస్తదో ఆ టైప్‌లో కొంచెం పెద్ద పీసెస్ లాగా వస్తాయండి. ఇలా మొత్తాన్నయితే మీరు తురిమేసుకొని పక్కన పెట్టుకోండి. మనకిది చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంట్లో పిల్లలకని సొరకాయ తినరు అంటారు కదండీ! వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. మీకు షుగర్ ప్లేస్‌లో బెల్లం కూడా వాడుకోవచ్చు. హెల్తీగా చేసుకోవాలనుకుంటే. ఇంకా చూసారు కదా! ఇలాగైతే మొత్తం తురిమేసుకున్నాను కదా! దీన్నైతే నాకు ఒక 2 ½ కప్స్ అయితే అవ్వింది. ఇలా 2 ½ కప్స్‌కి నేను షుగర్ అయితేనండి హాఫ్ కప్పే పడింది. ఎందుకంటే మనకిది మొత్తం వేయించినప్పటికి కొంచెం అవుతది. ఇలా మొత్తం మీరు తురుమునైతే కొలుసుకోండి. మీకు అంచనాగా వేయాలనుకుంటే అంచనాగా వేసేసుకోవచ్చు. మీకు చెప్పాలని చెప్పి ఇందులో అయితే నేను కొలతల్లో అయితే చెప్తున్నాను. ఇలా అయితే తీసేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోండి. ముందుగా మీరు కొంచెం నెయ్యయితే వేసుకోవాలి. ఒక 2, 3 స్పూన్స్ అయితే నెయ్యి వేసాను. తర్వాత ఇందులో ముందుగా జీడిపప్పునైతే వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇందులోనే ఏదన్నా డ్రై నట్స్ ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బాదం కానీ ఏదన్నా. ఇంకా అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఇదే ఏమన్నా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ జీడిపప్పు అయితే వేసాను. ఇలా వేయించుకున్న తర్వాత దీన్నైతే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా తురుము పక్కన పెట్టుకున్నాం కదండీ! ఈ సొరకాయ. ఇంక ఇప్పుడు ఈ తురుమునైతే ఈ నేతిలో అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ తురుముని వేసేసిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు దగ్గరుండి వేయించేసుకోండి. కొంచెం టైం అయితే పడతది మనకి. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులో నేను ఒక 1 కప్పు పైన పాలైతే వేసానండి. మీకు కాచి చల్లార్చిన పాలైనా ఓకే, పచ్చి పాలైనా ఓకే. ఇలా వేసేసిన తర్వాత మరలా హై ఫ్లేమ్‌లోనే ఉంచిన మంటనైతే మనకి పాలలో కాసేపైతే ఇది తురుమన్నది ఉడుకుతది. 1 కప్పు పాలైతే వేసాను కదా! ఇంకా కొంచెం మనకి పాలలో ఉడుకుతది. అలాగే పాలు కూడా ఇంక దగ్గరికి అయిపోయే వరకైతే మీరు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాల్లో పూర్తిగా ఉడికినప్పటికి మనకింక పాలనేవి కనిపించవు. ఇంక ఈ టైంలో అయితే నేను షుగరయితే వేసుకున్నానండి. ఒక అరకప్పు షుగరయితే వేసుకున్నాను. నాకు 2 ½ అయింది కదా! ఈ గుజ్జు. తర్వాత నెక్స్ట్ అయితే నేను హాఫ్ కప్పు షుగరయితే వేసేసుకొని, ఇంకా మనకు షుగర్ వేసిన తర్వాత కొంచెం పలచనయితే అవుతది కదా! మరలా మనకి స్వీట్ అన్నప్పటికి తెలుసు కదండీ! కొంచెం దగ్గర పడినప్పుడు మనకు తెలిసిపోతది. ఇంకా ఆ టైంలో అయితే మీరు కలరయితే వేసుకోండి. కొద్దిగా ఒక డ్రాప్ అయితే నేను ఇలాగ కలర్ వేసాను. ఇంకా కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేయండి. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే గ్రీన్ కలర్ అయితే వేసాను. ఇది వేసిన తర్వాత మరి కాసేపు అయితే ఇలాగ మనం కలుపుతూ ఉండాలండి. దగ్గరే ఉండి మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా! మనకింకా స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. మనకి సైడ్ తెలిసిపోతుంది కదా! ఇలా వచ్చిందండి మనకింకా స్వీట్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసినట్టు. ఇంక ఈ టైంలో నేను ఒక స్పూను నెయ్యి వేసాను. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసేసి మరి కాసేపయితే నేను ఇలా వేయించుకున్నాను. మొత్తం అయితే నేను హై ఫ్లేమ్‌లో చేశానండి. ఎందుకంటే మనకి సొరకాయ అన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటది కదా! దానివల్ల ఏమో అడుగైతే పట్టలేదు. ఇంకా నేను హై ఫ్లేమ్‌లో పెట్టే చేసిన ఇదంతా కూడా. కానీ దగ్గరైతే ఉండాలి. మనం ఇలా కలుపుతూ ఉండాలండి.
చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సొరకాయ అయితే స్వీట్ అయితే చాలామంది చెప్తే తింటూ నేనైతే ఇంట్లో చెప్పలేదు సొరకాయతోని. కొబ్బరి అని చెప్పాను పిల్లలకైతే. చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. ఇక నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళా కలుద్దామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ వ్లాగ్స్.